బొంబాయి స్త్రీకి ప్రసవ వేదన తొలగించుట. ఒక ఆమె ప్రసవించు సమయంన మిగుల బాధపడుచుండెను. ఈమె కాయస్థ ప్రభుజాతికి చెందినది. బొంబాయి అసలు ఊరు. ఈమె గర్భవతి అయిన ప్రతిసారి మిక్కిలి బాధపడేది. బాబా భక్తుడు ఒకరు కళ్యాణ్ పట్ట వాసునకు శ్రీరామమారుతి అనుదడు ఆమె ప్రసవించు సమయమునకు షిరిడీ బాబా వద్దకు తీసుకుని వెళ్ళమని సలహా ఇచ్చాను. ఆమె గర్భవతి కాగా అటులనే షిరిడీ వెళ్ళి సాయి సేవ చేసుకొనుచు కొన్ని మాసములు అచటనే ఉండిరి. సాయి సహచర్యం వలన వారు సద్గతిని పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేదన వచ్చెను. ఆమె మిగుల బాధపడుచుండెను. బాబావారిని ధ్యానించెను. భక్తులు వచ్చి బాబావారి ఊదిని నీళ్లలో కలిపి త్రాగించిరి. 5 నిమిషములలో ఆమె సురక్షితముగా ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టెను. కానీ తల్లి ఆందోళన తప్పినది. సాయికి నమస్కరించి వారు ఎల్లకాలము జ్ఞప్తి అందించుకునిరి. ఒక ముసలివాడు హార్దాపురమునకు చెందినవాడు మూర్తకోశములో రాయితో బాధపడుచుండెను. అట్టి రాయి ఉన్న ఎడల ఆపరేషన్ చేసి తీయవలెను తప్ప మందులు వాడినా తగ్గదు. అతను ముసలివాడు బలం లేక ఉండుటచే ఆపరేషన్కు ఒప్పుకోలేదు. ఒక ఇనాముదారు బాబా భక్తుడు ఆ గ్రామంలో అతడికి తటస్థపడి సాయి ఊదిని నీళ్లలో కలిపి ఔషధమును త్రాగినట్లుగా త్రాగమనినము. ఆ ముసలివాడు కుమారునితో ఊది కలిపి ఇమ్మని చెప్పెను. ఇచ్చిన వెంటనే అతడు త్రాగిన కొద్ది నిమిషములలో రాయి కరిగిపోయి మూత్రము వెంబడి వచ్చివేసెను. వృద్ధుడు తొందరగా మామూలు స్థితికి వచ్చెను. ముసలివాడు కూడా సాయి ఊది మహిమను తెలుసుకుని మిగతా జీవితమును బాబా సేవలో గడిపెను. ఇది వరకటి అధ్యాయంలో ఊది మహిమల గురించి పారాయణం చేసి ఉన్నాము. ఈ అధ్యాయంలో కూడా కొన్ని ఊది మహిమలు తెలుసుకుందాము. బాబా భక్తులను 2 విషయములలో పరీక్షించి వారిలో ఏ లోపము లేదని నిర్ధారణ చేసి ఉన్నారు. భగవంతుడు ఆకారము గలవాడని అనువారిని సాయి ఖండించి అది వట్టి భ్రమ అని తెలిపెదరు. భగవంతుడు నిరాకారుడు సాకారుడును. అనేక మంది బాబాను హేళన చేయుటకు షిరిడీ వెళ్ళి తుదకు వారికి సాష్టాంగ నమస్కారములు చేసి వచ్చెదరు. కొందరు షిరిడీలోనే బాబా సేవ చేసుకొని స్థిర పడిపోయిరి. విగ్రహారాధనకు విముఖుడు కాకా మహాజని స్నేహితుడు. విగ్రహారాధనమునకు విముఖుడు నిరాకార స్వరూపుడకు భగవంతుని ఆరాధించుటకు సముఖుడు కాకా మహాజని స్నేహితుడు. అతడు బొంబాయి నివాసి. అతడు కాకా మహాజనితో పాటు షిరిడీకి ఊరకనే బయలుదేరెను. కానీ బాబాను దర్శించుటకు కాదు, బాబాకు దక్షిణ ఇచ్చుటకు కాదు. బాబాకు దక్షిణ ఇవ్వననెను. ఇద్దరూ బొంబాయి నుండి షిరిడీకి చేరినారు. మసీదు మెట్లు ఎక్కగానే సాయి స్నేహితుని మంచి మాటలతో పిలిచెను. సాయి మాట్లాడిన కంఠము తీరు అతని తండ్రి మాట్లాడినట్లు ఉండెను. బాబా అతని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతను మిగులు ఆశ్చర్యపడి అది తప్పనిసరిగా నా తండ్రి కంఠమేనని బాబాను మనసులో ధ్యానించుచు సాయి పాదములపై పడెను. ఉదయము సాయంకాలము బాబా కాకాని దక్షిణ అడిగి తీసుకొనుచుండెను. అతని స్నేహితునకు సందేహము వచ్చి కాకాతో, సాయి నిన్ను దక్షిణ అడుగుతున్నారు, మరి నన్ను అడగరేమి అని ప్రశ్నించెను. కాకా, నాకేమీ తెలియదు. ఆ విషయము నీవే బాబాను అడుగుము అనెను. సాయి అదంతయు తెలిసిన వాడే, ఏమి నీ స్నేహితుడు దక్షిణ ఇవ్వననెను కదా, మరి నేనేలా అతనిని దక్షిణ అడగవలెను కానీ కాకాతో అనెను. అతనికి ఇష్టమున్నచో దక్షిణ ఇవ్వవచ్చును అని కూడా అనెను. కాకా ఇచ్చినంత దక్షిణ 17 రూపాయలు అతడు కూడా బాబావారికి ఇచ్చెను. సాయి అతనితో ఇట్లు పలికెను, మన మధ్యనున్న అడ్డుగోడను తొలగించుము. సాయి అతనితో ఇట్లు పలికెను, మన మధ్యనున్న అడ్డుగోడను తొలగించుము. అప్పుడు మనము ఒకరికొకరు పరస్పరముగా ఉందుము. వారు వెళ్ళేటప్పుడు ఆకాశంలో మేఘములు కమ్ముకొని వర్ష సూచముగా ఉండెను. సాయి వారిని ఆశీర్వదించి, వారు ఏమీయూ రాదు, వర్షము ఏమీయూ రాదు, నిర్భయముగా వెళ్ళిరండనెను. ఇద్దరూ సురక్షితముగా బొంబాయి చేరుకునిరి. ఇంటికి పోయి తలుపులు తీయుసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉన్నవి. మరొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. తానే గాని కిటికీ తెరచి ఉంచిన ఎడల పిచ్చుకలు రక్షింపబడిను గదా. మూడవ దానిని రక్షించుటకైన సాయి తొందరగా వెళ్ళుమనెను. దీని అంతరార్థము గ్రహించెను కాకా వారి స్నేహితుడు కూడా. కాకా మహాజని అతని యజమాని దక్కర్ అన్యోన్యత. కాకా మహాజని దక్కర్ అను అతని కంపెనీలో మేనేజర్గా ఉండెను. యజమాని దక్కర్ తరంస్ జటాబాయి. కాకా మహాజని చాలా అన్యోన్యంగా ఉండేవారు. కాకా అప్పుడప్పుడు షిరిడీ వెళ్ళి బాబావారి వద్ద కొన్ని రోజులు గడిపి రావటము అంతయు యజమానికి తెలియను. దక్కర్ బాబాను రక్షించు ఆసక్తితో హోళీ సెలవు షిరిడీలో గడిపి రావాలని నిశ్చయించుకునేను. దక్కర్ కాకా వెంట వెళ్లకుండా ఇంకొకరిని వెంట తీసుకొని పోయెను. కాకా బాబావారికి ఇచ్చుటకై 2 ద్రాక్ష పండ్లు కొనెను. వారు ముగ్గురు షిరిడీ
ఎండు ద్రాక్ష పండ్లు కొనెను. వారు ముగ్గురు షిరిడీ చేరగానే సాయి దర్శనము కొరకు మసీదుకు వెళ్ళిరి. అక్కడ ఒక భక్తుడు బాబాసాహెబ్ తక్కర్ అతనితో మీరు ఎందుకు వచ్చినారని ప్రశ్నించగా, నేను బాబాని దర్శించుటకై వచ్చి తిని అని తర్కడ్ చెప్పాను. మహిమలు ఏమైనా బాబా చూపినారా అని తర్కడ్ అడిగాను. అప్పుడు తర్కడ్ సాయి వద్ద అద్భుతములు చూచుట తన ఉద్దేశము కాదని, భక్తులు కాంక్షించినది తప్పక నెరవేరునని తెలిపెను. కాక సాయి పాదపద్మములకు నమస్కరించి ద్రాక్ష పండ్లను సమర్పించాను. సాయి వాటిని పంచిపెట్టమనెను. తక్కర్ కూడా కొన్ని ద్రాక్షలు ఇచ్చెను. తన డాక్టరు వాటిని కడిగి శుభ్రపరచినదే తినకూడదని సలహా ఇచ్చెను. అందుచేత అవి తినుటకు అతనికి ఇష్టం లేకుండెను. సాయి అతన్ని అవి తినమని ఆజ్ఞాపించెను. సాయి అతనిని అవి తినమని ఆజ్ఞాపించాను. అవి పారవేసిన ఏమి బాగుండునని తక్కర వాటిని గింజలతోనే నోటిలో వేసుకొనెను. నోటిలోనున్న గింజలను ఏమి చేయవలెనో సందిగ్ధ స్థితిలో ఉండెను. అతను వాటిని మసీదులో వేయుటకు ఇష్టం లేక తన జేబులోనే వేసుకొనెను. సాయి యోగి అయినచో తనకు ద్రాక్షపళ్ళు ఇష్టం లేదని తెలియదా? మరి నాకేలా తినుటకు ఇచ్చుచున్నారని మనసులో అనుకొనెను. సాయి అతనిని కనిపెట్టి మరికొన్ని ద్రాక్షపళ్ళను తినుటకు ఇచ్చెను. అతడు తినకుండా చేతిలోనే పట్టుకొనెను. బాబా ఆజ్ఞను సారము వాటిని కూడా తక్కర్ తినెను. సాయి ఇచ్చిన ద్రాక్షలో గింజలు లేకుండెను. ఈ వింత చూసి అతను చాలా ఆశ్చర్యపోయాను. సాయి మహిమలు అతడు చూడలేదు కనుకనే సాయి ఈ వింత చేసి అతనిని తెలియచేసెను. సాయి గింజలు గల ద్రాక్షలను గింజలు లేని వానిగా చేశాను. తర్కడిని నీకు ఇచ్చిన ద్రాక్షల గింజలు నుండినవా అని అడిగెను. తర్కడు ఉన్నవని తెలిపెను. ఈ నిదర్శనమునకు తక్కర్ సంతోషించెను. అతను మనోనిశ్చయము మర్చి బాబా వారిపై భక్తి విశ్వాసము పెంచుకొనెను. వారు తిరుగు ప్రయాణమునకు సెలవు కొరకు సాయి ఆశీర్వాదం కొరకు వెళ్ళిరి. అప్పుడు బాబా వారిని ఉద్దేశించి ఇట్లు పలికెను. ఒక నిలకడలేని మనసు గల ఒక పెద్ద మనిషి ధనికుడుండెను. ఎట్టి విచారము లేవతనికి. అతను అనవసరము అయిన పనులలో తలదూర్చుచుండెను. మనశ్శాంతిని కూడా పోగొట్టుకొనుచుండెను. సాయి అతని స్థితిని గమనించి, నీవు ఎందుకు భ్రమ చెందుతున్నావు? ఈ చంచల మనస్సును తొలగించి నీకు ఇష్టము వచ్చిన చోట మనసు నిలుపుము, నమ్మకము కలిగి ఉండము. అప్పుడు దక్కర్ ఇదంతయు తన గురించేనని గ్రహించెను. సాయి కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకొనెను. యుక్తము లేకనే నేను ఎవరిని దక్షిణ అడగను. 1 రూపాయి తీసుకున్న ఎడల ఇంతకు 10 రెట్లు వారికి ఇవ్వవలసి ఉండును. కనుక ధనమును పొందవలయునని నా ఇతరులకు ఇచ్చుటకే సరియైన మార్గము. దాని వలన భక్తి జ్ఞానములు పెరుగును. 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు తర్కర్ విని బాబావారికి 15 రూపాయలు చేతిలో పెట్టెను. అతను షిర్డీకి వచ్చుట ఎంతో మేలైనదనుకొనెను. అతని సంశయములన్నీ తొలగిపోయినవి. కాకాని కూడా తన యజమాని వెంబడే పంపించెను. అప్పటి నుండి తక్కర్ బాబావారిని మంచి ఉద్దేశంతో నుండి విశ్వాసంతో కొలుచుండెను.